క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన 7 మాటలను మనము ధ్యానము చేయుచు ఉన్నాము. 5వ మాట, 6వ మాట కుమారుడు శామ్యూల్ ఎబెనెజర్ వివరణ చేసి ఉన్నారు. 7వ మాట ధ్యానం చేయడం కొరకు మనం ఇప్పుడు సిద్ధపడుతూ ఉన్నాము. అందుకొరకు లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన ప్రతి మాట చాలా అమూల్యమైనటువంటి మాట. అందుకే భక్తులు ఇలా పాడారు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా. సిలువే నాశరా నాయనోరా, నీ సిలువే నాశరా నాయనోరా. సిలువలో వేలాడుచు ప్రభు పలికిన ప్రతి మాట చాలా అమూల్యమైన ఘనమైనటువంటి మాటగా మనము చూచుచున్నాం. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, 3 మాటలు యేసు ప్రభు మనుష్యులతో మాట్లాడారు. 3 మాటలు దేవునితో మాట్లాడారు. తండ్రి అయిన దేవునితో 3 మాటలు మాట్లాడారు. మనుష్యులతో 3 మాటలు మాట్లాడారు. మొదటి మాట తండ్రి అయిన దేవునితో మాట్లాడిన మాట. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. రెండవ మాట మనుషులతో మాట్లాడిన మాట, దొంగతో మాట్లాడిన మాట, నాతో కూడా పరదేశంలో ఉంటావని. మూడవ మాట తల్లితో శిష్యునితో మాట్లాడిన మాట, అనగా మనుషులతో మాట్లాడిన మాట, ఒకరిని ఒకరికి బహుమతిగా ఇచ్చినటువంటి మాట. ఇక 4వ మాట తండ్రి అయిన దేవునితో మాట్లాడుచున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. 5వ మాట దప్పికొంటూ ఉన్నాను అంటూ మరి చెప్పినటువంటి మాటగా మనం చూస్తాం. ఇక 6వ మాట సమాప్తమాయను అనేటటువంటి మాట, అనగా దేవునితో ప్రజలతో కూడా, అటు దేవునితోనూ ఇటు ప్రజలతోనూ చెప్పినటువంటి మాట. ఈ 6వ మాట సమాప్తమాయను. అలాగే 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని తండ్రితో చెప్పుచున్న మాట. మరలా ఒకసారి వివరం చెబుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన 7 మాటలలో 3 మాటలు మనుషులతో మాట్లాడారు, 3 మాటలు దేవునితో మాట్లాడారు. 2వ మాట దొంగతో, అనగా మనిషితో చెప్పిన మాట. 3వ మాట తల్లితో శిష్యునితో చెప్పిన మాట, అనగా మనుషులతో మాట. 5వ మాట దప్పికొనుచున్నానని మనుషులతో చెప్పినటువంటి మాట. ఇక ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే దేవుడితో చెప్పిన మాట, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. మొదటి మాట.
నా దేవా నా దేవా నేను ఎందుకు చేయి విడిచావని చెప్పినటువంటి 4వ మాట దేవునితో మాట్లాడిన మాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పిన మాట దేవునితో మాట్లాడిన మాట. ఇక అటు దేవునితోనూ ఇటు మనుషులతోనూ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే సమాప్తమైనది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈ 7వ మాటను మరి యొక్క వివరణలో మరి యొక్క కోణంలో మనం చెప్పుకోవాలంటే సృష్టికర్త అయిన దేవుడు 7 రోజులలో సృష్టి కార్యక్రమాన్ని జరిగించారని మనం చూస్తాము. ప్రియమైన వాళ్ళరా 6 రోజులు ఆ పనిని చేసి పరిపూర్తి చేసి 7వ రోజున విశ్రమించినట్లుగానే యేసుక్రీస్తు ప్రభు మానవ రక్షణార్థమై తనకు అప్పగింపబడిన పనిని 6వ మాట ద్వారా సమాప్తం చేసి సమాప్తమాయునని సమాప్తం చేసి అలాగే 7వ మాటగా విశ్రాంతి కొరకు వెళ్ళుచున్నట్టుగా అయ్యా నీ చేతికి నా ఆత్మను అప్పగించేస్తున్నానని మరి విశ్రాంతిని మనకు చూపించుచు ఉన్నది గ్రహించండి. ప్రియమైన వాళ్ళరా కొంచెం వివరంలోనికి మనం ప్రవేశిస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా ఇది దైవికమైనటువంటి మాట. యేసుక్రీస్తు దైవ మహిమలోనికి ప్రవేశించేటటువంటి మాట. తన ప్రాణమును దేవునికి అప్పగించుచు ఉన్నాడు. గ్రహించాలి ఈ మాటలు మనం. ప్రియులరా మరణము అనేది మనకు తెలిసి వచ్చేది కాదు. మనం జన్మదినాన్ని గురించి మా పుట్టినరోజు ఇది అని మనం చెప్పగలం, మా మరణం రోజు ఇది అని మనం చెప్పలేం. మన వెనకున్న వారు చెప్పాలేమో కానీ మనం చెప్పలేం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఇది ఒక ప్రత్యేకమైన మరణం గనుక ప్రభువే తన ప్రాణమును దేవునికి అప్పగించుచు ఉండినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ పిలుపులో ఉన్నటువంటి భేదాన్ని మనం గమనించాలి. మొదటి మాట తండ్రి అని పిలిచారు, 7వ మాట తండ్రి అని పిలిచారు. మధ్యలో 4వ మాటలో దేవా నా దేవా అని పిలిచినటువంటి మాట. తండ్రి కుమారుల మధ్యన ఉండిన బంధము తెగిపోవడాన్ని బట్టి నా దేవా నన్నెందుకు విడనాడితివి అని మరి పలికినట్టుగా చూస్తున్నాము. నిమిష మాత్రపు ఎడబాటు మరలా పునరుద్ధరింపబడింది కాబట్టి ఎడబాటు పోయి వారి మధ్య ఐక్యత కలిగింది కాబట్టి తండ్రి అనే మాట మనం చూస్తున్నాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచు ఉన్నాను. ఈ మరణం యొక్క ప్రత్యేకతను క్లుప్తంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇది ప్రవచనాత్మకమైనటువంటి మరణముగా మనకు లేఖనములు తెలియచేస్తూ ఉన్నాయి. యేసు ప్రభు జీవితం అంతా ప్రవచనాత్మకమైనది. యేసు ప్రభు జీవితం అంతా మరి ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితం, ప్రవచనాత్మకమైన జీవితం. ఆయన జన్మాన్ని గూర్చి, ఆయన యొక్క జీవితాన్ని గూర్చి, ఆయన మరణమును గూర్చి, ఆయన యొక్క మరి జీవనమంతటిని గూర్చి ముందుగానే ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనములు. 31 అధ్యాయము 5వ వచనము, 31 కీర్తనలలో నుండి 31వ కీర్తన 5 వచనాన్ని మనం చూస్తే నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఈలాగు ఆయన ప్రార్థన చేయొచ్చు ఉన్నారు. ఈలాగు ఆయన ప్రార్థన చేయుచున్నారు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. దావీదు గారు ముందుగానే ఈ ప్రవచనమును తెలియచేసినటువంటి మాటలు. యూదా మతంలో ఉండినటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు రాత్రి పడకలకు వెళ్ళే ముందు ఈ ప్రార్థన చేయడం నేర్పుతారని వారి చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా బాల్యమందు తన తల్లి ద్వారా నేర్చుకున్నటువంటి ప్రార్థన
యేసు తన మానవ యాత్రను ముగించి మరలా తండ్రి గృహము చేరేటప్పుడు చిన్నతనమందు తాను నేర్చుకున్నటువంటి ప్రార్థనను చేయుచున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇది ఒక మహా అంతిమ ప్రార్థన, ఓ ఘనమైనటువంటి ప్రార్థన, గొప్ప ప్రార్థన. ప్రార్థన అభ్యాసం మనకెంతో అవసరం. కష్టంలో, శ్రమలు, ఈ ప్రార్థన మనకెంతో అవసరం. యేసు క్రీస్తు జీవితం అంతా కూడా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. బ్రతుకంతా ప్రార్థన, జీవితం అంతా ప్రార్థన. ప్రియమైనటువంటి వాళ్ళరా, కడకు శిలువ యజ్ఞంలో చివరి ప్రార్థన. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచు ఉన్నానంటూ చివరి ప్రార్థన, అంతిమ ప్రార్థన మనం ఇక్కడ చూడగలుగుచూ ఉన్నాము. గ్రహించవలసిందిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. గ్రహించండి, గమనించండి. ఈ అంతిమ ప్రార్థన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, ఇది ప్రవచనాత్మకమైనది మరియు ప్రార్థనాపూర్వకమైనటువంటి మరణము. అప్పగింతు తండ్రి నీకు ఆత్మానంచును, గొప్ప ఆర్భాటంబు చేసి కూలిపోతివా, మహాత్మా ఆశరణ్య విమోచక, ద్రోహరహిత చంపే నేను నా దోషమే కదా, మహాత్మా ఆశరణ్య విమోచక. అప్పగిస్తాను తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తానని తండ్రి చేసినటువంటి ప్రార్థన. ఇది ప్రవచనాత్మకము మరియు ప్రార్థనాపూర్వకమైనటువంటి మరణముగా మనము చూచుచున్నాం. రెండవదిగా మనం చూస్తే ఇది స్వేచ్ఛాపూర్వకమైనటువంటి మరణము. ఇది బలవన్మరణము కాదు, ఇది హత్య కాదు, ఆత్మహత్య కాదు, స్వాభావిక మరణం కూడా కాదు. ఏమిటిది అంటే ఆత్మార్పణము. తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు తన ఆత్మను అప్పగించుచున్నారు. ఆత్మార్పణము, ఆత్మార్పణం. తన ఆత్మను దేవునికి అర్పణ చేయుచున్నారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూచినప్పుడు క్రీస్తు ప్రభు తన శిష్యులతో, తను వెంబడించు వారితో తెలియచేస్తున్నటువంటి మాటలను యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇష్టపూర్వకంగానే నేను ఈ ప్రాణాన్ని పెడుతున్నాను, సంతోషంగానే నేను నా ప్రాణమును పెట్టుచున్నాను. అదే అక్కడ వివరం కనపడతా. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడను నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే ఈ నా ప్రాణాన్ని పెట్టుచూ ఉన్నాను. ఈ ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు. ఇది నా తండ్రి వలన పొంది ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఇష్టపూర్వకమైనటువంటి మరణము లేదా స్వేచ్ఛాపూర్వకమైనటువంటి మరణము, ఇది బలవన్మరణము కాదు, బలవన్మరణము కాదు. ఎవరు భయపెట్టి చంపుట కాదు, హత్య కాదు. ఇది బలవన్మరణము అసలే కాదు. ఇదేమిటి అంటే ఆత్మార్పణము. గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. తన ప్రాణమును
ఇష్టపూర్వకముగా ఆయన అప్పగించినారు. గెత్సెమనే తోటలో మనం చూచినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనను అప్పగించడానికి సిద్ధపడి వచ్చినటువంటి ఆ యొక్క యోధ, ప్రియమైన వాళ్ళరా, ఆయన సైనికులను తీసుకుని వచ్చాడు. 3వ వచనంలో సైనికులను తీసుకుని వచ్చాడు, ఆయుధాలతో వచ్చాడు. 4వ వచనాన్ని మనం చూస్తే, యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయన అప్పగించిన యోధాయు వారి యొద్ద నిలుచుండే. ప్రియమైన వాళ్ళు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఆయన భయపడే వాడైతే, పారిపోయే వాడైతే వారినే ప్రశ్నించి, మీరు ఎవరిని వెతుకుతున్నారని వారినే ప్రశ్నించి, ఎవరిని వెతుకుతున్నారని వారితోనే మాట్లాడుచు, ఇదిగో నేనే, ఆ క్రీస్తును బంధించండి అంటూ ఆ యొక్క ఇష్టపూర్వకమైన మరణాన్ని పొందడానికి సిద్ధపడినటువంటి క్రీస్తు ప్రభు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 50వ వచనంలో కూడా ఈ యోధాతో ఆయన మాట్లాడుతూ, సైనికులతో మాట్లాడుతూ, నేనే ప్రభువును బంధించడని చెప్పినటువంటి ప్రభు, అప్పగించడానికై వచ్చినటువంటి ఆ యొక్క మరి శిష్యునితో ఆయన చెబుతున్నటువంటి మాట, యేసు చెలికాడా, నువ్వు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారు ఆయనను బంధించారు, పట్టుకున్నారనే మాట మనం చూస్తున్నాం. ఇది ఇష్టపూర్వకమైనటువంటి మరణము. మీరు ఎవరిని వెతుకుతున్నారంటూ శిష్యులు, ఆ యొక్క సైనికులకు ఎదురు వెళ్ళి తాను అప్పగించుకున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అప్పగించడానికై వచ్చినటువంటి ఆ యొక్క శిష్యునితో చెలికాడ అంటూ మాట్లాడినటువంటి మాట, కోపంతోనో ద్వేషంతోనో అతని వైపు చూచి మాట్లాడట్లేదు కానీ ఇష్టపూర్వకంగానే సంతోషంగానే అతనితో మాట్లాడుతున్నటువంటి స్వేచ్ఛాపూర్వకమైన మరణంగా ఈ మరణాన్ని మనము చూచుచున్నాం. అంతేకాకుండా ఈ మరణము మరొక మాటలో చెప్పాలి అంటే ఇది విజయవంతమైనటువంటి మరణం. మత్తయి సువార్తలు 26వ అధ్యాయంలో 45వ వచనాన్ని మనం చూస్తే, ఆయన ప్రార్థన చేసిన తరువాత మరి ఆయన చెబుతున్నటువంటి మాటలు ఇవి. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇదిగో ఆ గడియ, అనగా యేసుక్రీస్తును సిలువకు అప్పగించేటటువంటి గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. లెండి వెళ్ళుదము. శ్రమలకు ఎదురేగుచున్నటువంటి క్రీస్తు ప్రభు అంటే ఆ యొక్క మరణాన్ని జయించగలడు, మరణాన్ని జయించి తిరిగి లేవగలడు. ఇదిగో నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, తిరిగి తీసుకుంటాను అనేటటువంటి మాటలు ముందుగా మనం చెప్పుకున్నట్టుగా అప్పగించి తిరిగి తీసుకోగలడు. కాబట్టి లేండి, ఇదిగో ఆ కాలం సమీపించింది, నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు, కాబట్టి లేండి అంటూ ఆయన మరణమునకు ఎదురేగుచూ ఉన్నాడు. కాబట్టి నిబ్బరంతో, దృఢ నిశ్చయంతోనే ఈ మరణాన్ని ఆయన మరణానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి ఇది విజయవంతమైనటువంటి మరణం. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఇష్టపూర్వకంగానే ఆయన చేసినటువంటి మరణం, స్వచిత్తానుసారంగానే, దేవుని చిత్తానుసారంగానే ఆయన చేసినటువంటి మరణం, విజేతగా ఆయన జయించడానికి మరి చేసినటువంటి మరణం. ప్రియులారా, నూతన మహిమతో నింపబడినటువంటి మరణంగా మనం చూస్తున్నాం. కాబట్టి విజయవంతమైనటువంటి మరణము సాతానుపై విజయాన్ని, అలాగే పాపంపై విజయాన్ని, మరణంపై విజయాన్ని కలిగించేదిగా ఉన్నది అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. విజయవంతమైన మరణం. ఈ మరణాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని మరొక మాటలో చెప్పాలంటే మాదిరికరమైనటువంటి మరణముగా మనము చూస్తాం. మాదిరికరమైనటువంటి మరణముగా. అపోస్తలుల కార్యములు
7వ అధ్యాయము 59 వచనంలో మనం చూస్తే, ఆత్మతో నింపబడిన 7 బల్ల యొద్ద పరిచర్య చేసేటటువంటి వారిలో ప్రధానుడుగా ఉండినటువంటి ఈ స్టెఫను అనబడేటటువంటి ఆది క్రైస్తవ సంఘంలో మొదటి హతసాక్షిగా ఉండినటువంటి స్టెఫను చేయుచున్నటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థనను పోలినట్లుగా ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఆయనను రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే మోకాళ్ళుని, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, వారి మీద ఈ పాపాన్ని మోపొద్దు అంటూ ఆయన పలికిన పలుకులు, ఆ చివరి మాటలు, ఇది మాదిరికరమైనటువంటి మహిమకరమైనటువంటి మరి ఆ మాటగా మరణంగా మనము చూచుచున్నాము. దైవజనులు దేవదాసయ్య గారు కూడా 7 మాటలు పలికినావా అంటూ రాస్తూ ఈ చక్కని మాటను తెలియచేస్తున్నారు. కనుక నీ ఆత్మన్ మరణమోనా నీదు జనాకు నీ చేతులా కాపగించితివా, జనులందరును ఈ పద్ధతినే కడను అనుసరించునట్లు ఆట్లు చేసితివా, 7 మాటలు పలికినావా. జనులందరూ ఈ పద్ధతిని అనుసరించున్నట్లు అట్లు చేసావా. జనులందరూ అంటే ఆయన వెనుక ఉన్న క్రైస్తవ సంఘమంతా ఇలాగే అనుసరించున్నట్లుగా అట్లు చేసావా. కాబట్టి ఈ ప్రార్థన మాదిరికరమైనటువంటి ప్రార్థన. ఈ మరణము వెనుక వచ్చే అనేక మందికి మాదిరికరమైనటువంటి మరణము. స్టెఫను అలాగూ మాట్లాడారు. ఆదిమ క్రైస్తవ భక్తులు, ఆదిమ క్రైస్తవ బోధకులు, ఆదిమ క్రైస్తవులు ఎంతో మంది ఈ మాదిరిని అనుసరించి మరణించారు. తిట్టిన వారిని తిట్టలేదు, కొట్టిన వారిని కొట్టలేదు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదంటూ వారిని గూర్చి ఈ ప్రార్థన చేసి, వారి క్షమాపణ నిమిత్తము ప్రార్థన చేసి, వారు ఎన్నో మరి త్యాగములు చేసినటువంటి భక్తులుగా ఉన్నారు. దీనికి కారణము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరికరమైనటువంటి మరణము. నేను ముగిస్తూ తెలియచేసే మాటలు ఏమిటి అంటే, నీ మరణం ఎట్లున్నది, నీ సాక్ష్యం ఎట్లున్నది, నీ మరణము వాక్యానుసారమైనటువంటి మరణమేనా? యేసుక్రీస్తు ప్రభు వారి లోకములో తాను జీవించిన కాలంలో అనేకమైన ప్రబోధాలు చేశారు. మనిషి ఎలా జీవించాలో, ఎందుకు జీవించాలో, ఎలా మరణించాలో కూడా ఆయన చెప్పారు. క్రీస్తు మరణం గొప్ప మాదిరికరమైనటువంటి మరణం. ప్రియమైనటువంటి వాళ్ళు, గొప్ప మాదిరికరమైన మరణం యేసుక్రీస్తు మరణమే గొప్ప మరణము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇస్కరియోతు యోధాను గురించి మనం చూస్తే తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆ సొమ్మును ఆయన విడిచిపెట్టి, లేక దేవాలయంలో పారవేసి ఊరి పెట్టుకొని చనిపోయాడు. కానీ క్రీస్తు ప్రభు తన ప్రాణమును దేవునికి అప్పగించి తండ్రికి తన ఆత్మను అప్పగించి ఆ చివరి బాధ్యతను ఆయన నెరవేర్చినట్లుగా మనము చూచుచూ ఉన్నాము. గ్రహించవలసిందిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దైవజనుడు రాస్తూ ఇలా పాడారు, నన్ను రక్షింప మరణం పొందియు సమాధి నెన్నాటికి నీ గెలిచి యున్న ప్రభునందు
నున్న విశ్వాసంబే నాకు నుత్సవంబును కలుగ చేయును. చెన్నగో నా ప్రభునికెవ్వరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కేకార్త ఘనమైన హేతువయ్యుండు. ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలమైన మన మరణము ఆశీర్వాదకరమైన మరణంగా ఉండాలి. మన ఆత్మ పరమాత్మ అయిన దేవుని యొద్దకు చేరుకొనవలసి ఉన్నది. ప్రియులరా, 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రికలో 2వ వచనం నుంచి మనం చూస్తే, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. నీ జీవము, నీ ఆత్మ క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము మన ఆత్మను దేవునికి అప్పగించేటటువంటి ఓ చక్కని మరణంగా మన మరణాలు ఉండాల్సి ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఆత్మ పరమాత్మ యొక్క స్వాధీనంలో ఉండాల్సి ఉన్న తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నట్టుగా ఏ దేవుని ద్వారా ఈ ఆత్మ మనం ఈ భూమి మీదకి పంపబడింది, అదే దేవుని యొద్దకు మరలా వెళ్ళేటట్టుగా పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైనటువంటి సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మన ఆత్మ దేవునికి అప్పగించుకునేటటువంటి ఈ దివ్యమైనటువంటి స్థితిలోనికి మనమందరము ఎదుగవలసిన వారమై ఉన్నామని మరి గుర్తించవలసినదిగా వాక్య సేవకునిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. గ్రహించండి, గమనించండి, గుర్తించండి. ప్రియులారా, చివరిగా నేను ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. అదేంటంటే, ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు. మరణం ఏదో ఒక రోజు వస్తుంది, కానీ ఈ ఆత్మ పరమాత్మ యొద్దకు చేరడం, ప్రభువునందు మృతి చెందడం, ఈ మృతి ధన్యకరమైనది. ఇప్పుడు యేసుప్రభు వారి యొక్క మరణాన్ని గురించి చెప్పుకుంటూ ఇది ఒక మాదిరికరమైన మరణమని, విజయవంతమైనటువంటి మరణము అని, ఇష్టపూర్వకమైనటువంటి మరణము అని, ఇది ఒక ప్రవచనాత్మకమైన మరణము అని మనం చెప్పుకుంటున్నట్లుగానే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు మరణం కూడా అది ఒక ఆశీర్వాదకరమైన మరణంగా ఉండాలి. కాబట్టి ప్రభువునందు మృతి పొందే మృతులు మరణము గొప్పది అని, ధన్యకరమైనది అని మనం చెప్పుకుంటున్నట్టుగా అలా క్రీస్తులో జీవిస్తూ క్రీస్తు వాక్యంలో మనం నడుచుకుంటూ అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ మన ఆత్మ పరమాత్మ యొద్దకు చేరేటట్టుగా తగిన పవిత్ర జీవితం కలిగి సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయండి. 7వ మాట వివరమును క్లుప్తంగా మేము ధ్యానం చేశాము. తండ్రి, ఈ యొక్క గొప్ప మరణము మా తండ్రి మాకు మాదిరికరముగా ఉన్నది కనుక మేము బలవన్మరణాలు కాకుండా మా తండ్రి మా ఆత్మ మీ వద్దకు చేర్చబడేటట్టుగా, మీకు అప్పగించుకునేటట్టుగా మా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ పరిశుద్ధమైన ప్రవర్తనతో సాగిపోగలిగిన జీవితమును మాకిమ్ము. క్రీస్తు యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాలను మాకు దయచేయము. వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించము. మమ్మను శోధనను తీకుము, కిన్నును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.